దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. కీర్తనలు 71వ కీర్తన 5వ చరణం. ఇక్కడ భక్తుడు అంటున్నారు కదా, యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసి అయినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవయుంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవించిన వాడవు నీవే అనే మాటలు మనకు కనబడుతున్నాయి. నిరీక్షణకు ఆధారము లేని పరిస్థితులలో మనము దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఆయన మనకు ఆశ్రయముగా ఉండి ఆధారముగా ఉండి ఆయన మనకు సహాయము చేస్తారు. ఎన్నోసార్లు నిరీక్షణ లేక దేవుని యందు నమ్మిక ఉంచలేక ఎన్నో కార్యములను మనము పొందుకోలేకపోతున్నాం. అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, అవకాశము లేని పరిస్థితులలో కూడా దేవుని నమ్మి దేవుని ద్వారా గొప్ప కార్యాలను పొందుకున్నారు. అలాగే మనం కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు చూడక నిరీక్షణకు కర్త అయిన దేవుని వైపు చూస్తూ అడుగులు ముందుకు వేసినట్లయితే మన జీవితాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తారు. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు ఆశ్రయముగా ఉండి ఆయన మిమ్మును ఆదుకొనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా ఆశ్రయము, మా ఆధారము, నిరీక్షణాస్పదము మీరే ప్రభువా. నీ కృపతో మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారికి నీ కృపాక్షేమములు తోడుగా ఉంచమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.